పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మనం చూస్తుంటాం, మన తల్లిదండ్రులు మన భవిష్యత్తు కోసం, మనం పైకి ఎదగడానికి మన కోసం వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత వారిని మర్చిపోయి మనము ఈరోజు వృద్ధులని వృద్ధాశ్రమ చేస్తున్నారు. అదే కాకుండా తల్లిదండ్రులు వాళ్ళ కష్ట సుఖాలు మనకు తెలియకుండా మనల్ని ఇంత పెద్దవాళ్ళని చేసిన తర్వాత కూడా వాళ్ళ శ్రమని, వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించకుండా ఈరోజు చాలామంది వృద్ధులను వృద్ధాశ్రమం చేరుస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు పట్టించుకోకుండా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి క్రమంలో మన అద్దంకిలో ముసలివారికి, వృద్ధులకి, వికలాంగులకి, మానసిక రోగులకి వాళ్ళందరికీ ఇక్కడ సాయి తేజ వృద్ధుల ఆశ్రమంలో వారికి చక్కనైన ఆహారం సదుపాయాలు కల్పిస్తున్న కాశిరెడ్డి గారికి ఈరోజు ధన్యవాదాలు తెలియజేయాల్సిందే. అదే కాకుండా వారి యొక్క ఆలనా పాలన ఇక్కడ ఎలా ఉందనేది వారి మాట్లాడి మనం తెలుసుకుందాం. ఏదన్నా మీరు పెద్ద మనసుతో కొంచెం సాయం చేయండి అయ్యా, ఎవరైనా సరే. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో ఉన్నటువంటి సాయి తేజ వృద్ధుల ఆశ్రమం మాది. ఇక్కడ నేను సూపరింటెండెంట్ గా వర్క్ చేస్తున్నా. నా పేరు జ్యోతి. మా చైర్మన్ సార్ పేరు కావుల కాసిరెడ్డి గారు. సో ఆయన సార్ యొక్క మోటో ఏంటంటే హెల్ప్ ఫర్ నీడీ పీపుల్, ఎవరైతే ఆపదలో ఉన్నారో అట్లాంటి వాళ్ళందరినీ కూడా మేము ఇక్కడ ఆశ్రమంలో చేర్చుకోవడం జరుగుతుంది. మానసిక వికలాంగులు ఉంటారు పాపం, వాళ్ళని ఎవరు కూడా తల్లిదండ్రులు చనిపోయినటువంటి పిల్లలు కూడా చాలా మంది మన పేపర్లలో ఎక్కువగా చూసేది కూడా సుమన్ టీవీలోనే, యూట్యూబ్ ఛానల్స్ లో, నేను ఇన్స్టాలో చూస్తూ ఉంటే అసలు అన్ని సుమన్ టీవీ చాలా కూడా ముందుకెళ్ళి అన్ని ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి మారుమూలలో ఉన్న గ్రామాల్లో వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తుంది. ఫస్ట్ సుమన్ టీవీ వాళ్ళకి మా చైర్మన్ సార్ తరపు నుంచి ధన్యవాదాలు ఫస్ట్. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మా ఆశ్రమంలో ఉన్నటువంటి 25 మెంబర్స్ వృద్ధులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మేము ఆశ్రమం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా పిల్లలు చనిపోయినటువంటి వాళ్ళు, భార్యలు చనిపోయినటువంటి వాళ్ళు, సరిగా చూసుకునేటువంటి వాళ్ళు, ఎక్కడైతే రోడ్డు మీద పడి ఉంటారు మానసికంగా ఉన్నటువంటి వాళ్ళు, వృద్ధులు కానీ అట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల అద్దంకి ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు ఎక్కడైనా మీ పరిసరాల్లో కనిపిస్తే కనుక మా ఆశ్రమంలో తీసుకురండి. ఎవరి దగ్గర కూడా మేము ఇంతవరకు కూడా రూపాయి అనేది మేము ఎవరి దగ్గర కూడా ఆశించలేదు, తీసుకోలేదు. సార్ మీలాంటి వాళ్ళు పెద్ద మనుషులు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాకు ఇంతవరకు డొనేషన్స్ తో ఈ ఆశ్రమం అనేది నడుస్తుంది సార్. అట్లాంటి వాళ్ళని చేర్చండి. మీ వంతు మీరు పుట్టినరోజులు, ఫంక్షన్స్ అట్లాంటివన్నీ మా ఆశ్రమంలో జరుపుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా ఒక రోజు భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు. సో మీరు అలాంటివి చేసి వీళ్ళందరికీ కూడా సహాయపడగలరని చెప్పి కోరుకుంటున్నాను సార్. ప్లస్ ఏంటంటే ఇంకా మాకు నీడ్ సార్, ఫస్ట్ రేషన్ బియ్యం సార్. వాళ్ళకి 5 kgs ప్రతి మనిషికి వస్తాయి. ఆ రేషన్ బియ్యం కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు సార్. వీరందరూ కూడా మన ఇక్కడ అద్దంకి చుట్టుపక్కల పరిసర ప్రాంతం నుంచి ఒక 15-20 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ దాటిన వాళ్ళు, నెల్లూరు నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొంచెం దయతలిచి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అద్దంకిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మేము నగరం MRO ఆఫీస్కి కూడా మేము వెళ్ళడం జరిగింది. కానీ ఎలాంటి కూడా ఏం ప్రయోజనం జరగలేదు. వాళ్ళకి రావాల్సినటువంటి కనీసం బియ్యం కానీ అవి కూడా ఇవ్వట్లేదు సార్. ఎందుకు అని అంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళ కార్డ్స్ ఎక్కడో ఉన్నాయని చెప్తున్నారు. కానీ అట్లా కాకుండా వృద్ధులు కదా సార్, వాళ్ళకి కదా మనం హెల్ప్ చేయాల్సింది. అలాంటి వృద్ధులకి ఇక్కడ కొంచెం మాకు ఫెసిలిటీస్ అనేది ఇప్పించవలసిందిగా కూడా సుమన్ టీవీ వారిని మేము కోరి ప్రార్థిస్తున్నాం. వాళ్ళకి మినిమం వాళ్ళకి వచ్చే రైస్, వాళ్ళకి వచ్చేది ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ కానీ అట్లాంటివి కానీ ఏమైనా వస్తే కంపల్సరీగా మాకు రేషన్ షాప్ తరపు నుంచి ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం. మీ చుట్టుపక్కల కనుక ఎవరైనా కనుక కనిపిస్తే కనుక తప్పకుండా మా ఆశ్రమం ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్ సార్. ఎప్పుడు డోర్లు తెలిసే ఉంటాయి. అలాంటి వారిని అందరినీ తీసుకురండి. ఒక్క రూపాయి కూడా మేము తీసుకోకుండా వాళ్ళని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. నమస్కారం పెద్దయినా. నమస్తే సార్. ఏ ఊరు మీది? అస్నాపురం, నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఏఎస్పేట మండలం. ఇక్కడికి మిమ్మల్ని ఎవరు తీసుకొని వచ్చారు? వచ్చానండి. ఇక్కడే పనులు చేసుకుంటా ఇక్కడ ఉన్నాను కొన్ని రోజుల నుంచి. ఇక అక్కడి నుంచి నాకు ఎవరు లేరు. మీ వయసు ఎంత?
75 పైన ఉంటాయండి. ఇక్కడ భోజనం అయినా ఎలా ఉంది? బాగా బాగా చూసుకుంటున్నారు. బాగా మీకైనా ఆరోగ్యం బాగాలేకపోతే చూపిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, చూపిస్తారు. భోజనం అన్ని బాగానే ఉన్నాయి. బాగా ఉన్నది ఏం చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఏండి కరెక్ట్గా అంతే. మీకు ఎంతమంది పిల్లలు? నాకు పిల్లలు లేరు, భార్య ఎవరు లేరు, ఒంటిగాడిని. అయితే బాగానే ఉంది మీకు, వాతావరణం కూడా బాగుంది. సార్ నా పేరు హనుమంతరావు, అద్దంకి కాకానపాలెం. నా వయసు వచ్చేసి 62 సంవత్సరాలు సార్. నాకు ఇంట్లో ఇబ్బందుల వల్ల అబ్బాయి ఇదయ్యాడు, చనిపోయాడు. అమ్మాయి ఒకతుంటే వెనకాళ్ళు చేశాను. ఆ అమ్మాయి కాపురం అమ్మాయి చేసుకుంటుంది. నేను ఒక్కడే ఇంట్లో ఉండలేక ప్రతిరోజు సింగరకొండ పోయేది సార్. ప్రతి ఒక్కరోజు 5ంటికి పోవటం, మళ్ళీ తెల్లారుజామున 5ంటికి రావటం, అట్లా సంవత్సరం చేసే సార్. తర్వాత అద్దంకిలో ఆశ్రమం ఉందని సంగతి తెలిసి ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చినాక నాకు అన్నీ మంచిగానే ఉన్నాయి. ఫుడ్ కానీ 7ంటికి టీ ఇస్తారు సార్, 8ంటికి టిఫిన్, 12:30కి భోజనం, సాయంత్రం 4ంటికి రాగిజావ, మళ్ళీ నైటు 9:30కి భోజనం. అంతా మంచిగా ఉంది సార్. మరి మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే ఆరోగ్య ఇబ్బంది లేదు సార్. కిడ్నీ ఫాల్ట్ ఉంది. ఆ మందులు వాడుకుంటూ ఎట్నో జీవనం గడిపిస్తున్నా సార్. ఏదైనా సమస్య ఎవరు చూపిస్తున్నారు? సరే, ఇక ఇప్పటికైతే నేనే సర్చుకుంటున్నాను. ఇక ముందు దేవుడే దిక్కు, చేసేదే ఉంది. అలా కాదు, ఇక్కడ ఏదైనా ఇబ్బంది అయితే వీళ్ళు మీకు హాస్పిటల్ ఆ అమ్మాయి బాగా నాకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని మంచిగా చూసుకుంటుందండి. మేడం గారు బాగా చక్కగా చూసుకుంటుందండి. ఇబ్బంది లేవు నాకు. ఇక్కడికి వచ్చినాక నాకు హ్యాపీగానే ఉన్నాను. అన్నీ పాత అవన్నీ కూడా మర్చిపోయేసి బాగా హ్యాపీగా ఉంటున్నా సార్. మాది పొదిలి ప్రకాశం జిల్లా అండి. నాకు 2 కూతుర్లు. వాళ్ళు చూడండి అంటేను ఇక్కడికి వచ్చాను సార్. సుమన్ టీవీ వాళ్ళకి పెద్ద మనసు చేసుకొని నమస్కారం అండి. మేము ఇక్కడ అనాథులు ఉన్నామని గమనించి మీరు పంపించినందుకు వీళ్ళకి చాలా థ్యాంక్స్ సార్. మీకు ఇక్కడ భోజనం కానీ టిఫిన్ కానీ బాగా ఉంది. మేడం గారు బాగా చూసిద్ది. సార్ కూడా వస్తాడు 10 రోజులకు ఒకసారి వచ్చి మనిషిని అడుగుతాడు, బాగుందా ఏందమ్మా ఎట్టుంది అని. సార్ కూడా చాలా మంచివాళ్ళు ఇద్దరు కూడా. అందరు పెద్ద మనసుతోటి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి అందరికీ. నా పేరు అంజమ్మమ్మ. మా ఇంటికాడ కొడుకులు కూడి పెట్టడంలా కొట్టి పంపారు. మా పెద్ద కోళ్ళైతే అన్నం అస్సలు పెట్టలేదమ్మా. ఏడ్చమ్మా, అంత అన్నం పెట్టమ్మా అన్నా పెట్టలేదు. ఆంధ్ర పొంగులూరు వెళ్ళిపోయా, వాళ్ళు చేర్చుకోవాలా. అందున అద్దెంకులో ఆశ్రమం ఉందని తెలిసింది. అద్దెంకి వచ్చి ఆమె బాగా చూసుకుంటుంది, అన్నం కడుపు నిండా పెడుతుంది. ఏదన్నా మీరు పెద్ద మనసుతో కథ సాయం చేయండి అయ్యా, ఎవరైనా సరే. నమస్తే నాయన టీవీ వాళ్ళకి. నా పేరు సుబ్బారావు. నాకు ఇంట్లో నేను పనిచేసిన నాళ్ళు, నేను నా భార్య పనిచేసిన నాళ్ళు బాగా చూసుకున్నారు. నా భార్య చనిపోయినాక నేను పని చేయలేక మోకాళ్ళ నొప్పులు వచ్చింది. పని చేయలేక కానికి నా కోడళ్ళు, నా మనవాళ్ళు నన్ను చాలా నీచంగా చూస్తున్నారు. ఆ విధంగా నేను ఏదన్నా అంటే పైన పడి కొడుతున్నారు. అందుకు నేను సర్దామని అనుకున్న లోపు వాళ్ళు వీళ్ళు ఆసరానికి పో, నీకు ఆడ మంచిగా చూస్తారన్నారు. ఈ ఆసరానికి వచ్చా. కమ్మగా ఆసరంలో 3 పూట్ల పొద్దుట టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం పెడుతున్నారు. కమ్మగా తిరుగుతుంది. అంత వృద్ధుల మధ్య సంతోషంగా బతుకుతున్నా. ఇంటికాడ ఈ సుఖం లేదు, నాకు సుఖం లేదు. మామూలుగా ఇంటికాడ పలకరి నన్ను అదే బాగుంది. నలుగురి మధ్య సంతోషంగా బతుకుతున్నా. అన్నం బాగానే ఉంది. ఇంకపోతే ప్యాను సార్ ఈయన పేరు వచ్చేసి శ్రీనివాస్ గారండి. ఈయన యాక్చువల్గా ఏంటంటే లోకల్లోనే ఉంటారు. వీళ్ళకి అన్నదమ్ములకి వీళ్ళకి కొంచెం వీళ్ళకి ఒక్కగాని ఒక అమ్మాయి. వీళ్ళ పాప లవ్ మ్యారేజ్ చేసేసుకుని వెళ్ళిపోయింది. సో వీళ్ళిద్దరు అనాథలు అయిపోయారు. సో వీళ్ళకి బంధువులు కానీ చుట్టాలు కానీ ఉన్నారు, కానీ ఇంకా వాళ్ళ బ్రదర్స్ దగ్గర తీసి మన ఆశ్రమానికి అయితే పంపించడం జరిగింది. ఈయనకు వచ్చేసి షుగర్ ఉండడం వల్ల మొత్తం కాలంతా కూడా మనం చూస్తే ఈ కాలంతా కూడా మొత్తం కొంచెం ఇబ్బంది అయింది. ఒక సిస్టర్ని పెట్టి కూడా వాళ్ళు మొత్తం ఈయనకి పెన్షన్ 6,000 గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది సార్. సో ఆ పెన్షన్తో వీళ్ళు చక్కగానే
వీళ్ళు చక్కగానే మనకి డ్రెస్సింగ్ కానీ వాళ్ళ అల్లుడు గారు వచ్చి డ్రెస్సింగ్ చేస్తారు రోజు. సో మనం ఏంటంటే మనకు ఫుడ్ పెడతాం, వీళ్ళకి షెల్టర్ ఇచ్చాం సార్. సో షెల్టర్ ఇచ్చినప్పుడు మంచిగానే వీళ్ళిద్దరు ఎవరు సార్? సార్ ఈయనకి మాట్లాడలేరు సార్, కొంచెం అంగవైకల్యం లాగా ఉంది. సో పెన్షన్ వస్తుంది, నెలకి గవర్నమెంట్ తరపు నుంచి 6,000 పెన్షన్ వస్తుంది. సో ఆ పెన్షన్తో వీళ్ళు బతుకుతున్నారు సార్. సో ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ కొంచెం ఎవరైనా కానీ దాతలు కనుక ఉంటే ఇట్లాంటి వాళ్ళకి కొంచెం మినిమం బేసిక్ కిట్స్ కానీ, ఇట్లాంటివి కాటన్ కానీ, ఇట్లాంటివి కొన్ని డ్రెస్సింగ్ కిట్స్ ఉన్నాయి సార్. అట్లాంటివి ఎవరైనా ముందుకొచ్చి దయతలిచి ఇట్లాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాల్సిందిగా సుమన్ టీవీ వాళ్ళని కోరుకుంటున్నాను సార్. ప్రజలందరినీ కోరుకుంటున్నా ఏంటంటే, అందరికీ నమస్కారం. అద్దంకిలో గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక ఆశ్రమం స్థాపించడం జరిగింది. దానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను వెన్నుదన్నుగా ఉన్నాను. నా జీవితాన్ని పెట్టి ఈ ఆశ్రమం 10 మందికి ఉపయోగపడేట్టుగా చేయాలనే లక్ష్యంతో నేను చేస్తూ, ఇంకా కొంతమందిని దీన్ని ఇన్వాల్వ్ చేస్తూ, వారి సహకారంతో ఈ 25 సంవత్సరాలు విజయవంతంగా నడుపుతా ఉన్నాం. అయితే ప్రజల నుంచి సహకారం మాకు చాలా తక్కువగా ఉంది. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఇప్పటికైనా ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే, నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి మేము తప్పనిసరిగా సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళ యొక్క హోదాని బట్టి కాకుండా, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళకి నిజమైన అవసరం ఉంటే తప్పనిసరిగా ఆశ్రమంలో ఉన్న ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని వాళ్ళు లాభం పొందొచ్చు. అట్లానే ప్రజలు కూడా ఏంటంటే, ఇది అందరికీ సంబంధించిన సంస్థ అని కనుక అనుకుంటే, మీరు అలా ఫీల్ అయినప్పుడు మాత్రమే మేము విజయవంతంగా చేయగలుగుతాం. మేము ఒక్కళ్ళమే చేయలేం కదా. అందరూ సహకరించండి, ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయండి. మీరు దాని నుంచి ప్రతిఫలాన్ని కూడా ఆశించిన ప్రతిఫలాన్ని పొందండి. దీనికి కావాల్సినటువంటి వెన్నుదన్నుగా మీరు సహాయం అందిస్తూ, డొనేషన్లు ఇస్తూ, లేదా మీరు పార్టిసిపేట్ చేస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మేము సర్వదా సిద్ధంగా ఉన్నాం. ఇది నా మనవి. అందరికీ నమస్కారం. ఈ సాయి తేజ ఓల్డేజ్ హోమ్ అద్దెంకి నుంచి అండి. ఇక్కడ ఏంటంటే చాలా మంది కూడా మీరు చూస్తారు, ఇప్పుడు మీరు ఇవంతా కూడా మీ క్లిప్పింగ్ చూస్తే ప్రతి ఒక్కరు మాటల్లో కూడా మీరు వినవచ్చు. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఉండడానికి అన్ని సౌకర్యాలు సార్. ఎక్కడైనా కానీ మినరల్ వాటర్ ఉండదు, కానీ మా ఆశ్రమంలో దాతల సహాయంతో మినరల్ వాటర్ ప్రొవైడ్ చేసాం వాళ్ళకి. ప్లస్ నాకు నర్స్ ఒక సిస్టర్ ఉంటారు, ఎప్పుడు ఎనీ టైము ఆవిడ వచ్చి వీళ్ళకి సిస్టర్ ఎట్లా ఉంది ఏంటి, వీళ్ళ పొజిషన్ ఏంటి, ఎవ్రీథింగ్ తీసుకుంటారు. ఎలా ఉంది ఏంటి, వాళ్ళకి పడిపోయినా కానీ ఇంజెక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ సిస్టర్ వచ్చి చూస్తారు. సో వీళ్ళకి అన్నీ ఉన్నాయి. కానీ సార్ కొంచెం దాతలు మీరందరూ కూడా మా ఒక్క హ్యాండ్తో మేము చేయలేం కాబట్టి మీరందరూ చాలా మంది ఉన్నారు సార్, గొప్ప వాళ్ళు. మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం, చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ ఉన్నారు, సహాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఒక్కసారి మా ఆశ్రమానికి రండి సార్, ఒకసారి విజిట్ చేయండి, ఆశ్రమాన్ని చూడండి, ఇక్కడ పరిస్థితులు చూడండి, ఒకసారి వీళ్ళందరితో వృద్ధులతో మాట్లాడండి. వాళ్ళకి ఒకసారి ఏం కావాలో ఒకసారి మీరందరూ కూడా వచ్చి మాట్లాడితే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వృద్ధులందరూ కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, పాటల కచేరీలు పెడతా ఉంటారు, డాన్సులు, పిల్లలు బర్త్డే సెలబ్రేషన్స్, అన్నదాన కార్యక్రమాలు, ప్లస్ ఇంకా ఏంటంటే వాళ్ళు చనిపోయినవి దిన కార్యక్రమాలకు కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తారంటే, పితృదేవతలకి ఎంత పెడితే ఎంత పుణ్యమో, సో వృద్ధులకు కూడా వీళ్ళకి ఎలాంటి సాయం లేని వృద్ధులకు కూడా పెడితే ఎంతో పుణ్యం అని చెప్పేసి చాలా మంది కూడా వచ్చి అన్నదానాలు చేస్తూ ఉంటారు సార్. మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని మా ఆశ్రమానికి కొంచెం చేయూతనివ్వండి. అందరూ కూడా కొంచెం మీరిచ్చే ప్రతి రూపాయి కూడా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి సార్, వృద్ధులందరికీ కూడా వీళ్ళందరికీ కూడా వాళ్ళ కడుపు నింపిన వాళ్ళు అవుతారు. మీరు ఎన్నో చేసుకుంటూ ఉంటారు సార్, ఎన్నో పూజలు యజ్ఞాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అన్ని దానాల్లో కూడా మనం అందరూ చెప్తానే ఉంటారు కదా సార్, మన పెద్దవాళ్ళందరూ కూడా అన్నదానం చాలా గొప్పదని. సో ఒక్క పూట అన్నదానం చేయండి సార్ వీళ్ళందరికీ కూడా. సో వీళ్ళకి ఒకసారి మీరు రండి, మేము చెప్పడం కాదు కానీ ఒకసారి మీరు వెళ్ళే దారే కాబట్టి, అద్దెంకి హైవే నుంచి పక్కనే కాబట్టి మధురానగర్ దగ్గర ఉంటుంది సార్. ఒకసారి వచ్చి మీరందరూ కూడా వచ్చి ఒకసారి వీళ్ళతో మాట్లాడి వీళ్ళకి కావాల్సిన నీడ్స్ ఒకసారి పెద్ద మనసు చేసుకొని అందరూ సహాయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ అవకాశం మేము సుమన్ టీవీ వాళ్ళు మాకు ఇచ్చినందుకు, మేము ఎప్పుడు టీవీలో చూస్తూ ఉంటాం కానీ ఫస్ట్ టైం సార్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని వీళ్ళందరినీ చూసి తీసుకున్నందుకు ఫస్ట్ వాళ్ళ మేనేజ్మెంట్కి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఇద్దరు సార్స్కి కూడా మేమెంతో తల్లిదండ్రులుగా భావించేటటువంటి
మా పెద్దవాళ్ళ తరపు నుంచి, మా చైర్మన్ కాసిరెడ్డి సార్ తరపు నుంచి, నా తరపు నుంచి పర్సనల్ గా మీకు చాలా 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 పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.